నా కొరకే దేవుడు తలుపులు తెరవడము. For everyone it's a shut door. ప్రతి ఒక్కరికి తలుపులు మూసివేయబడిన But సందర్భంలో for you it's an open door. మీ కొరకైతే తెరవబడిన తలుపుగా ఉండబోతుంది. Everyone else's testimony is different, rejected, cannot get it or cannot move it, cannot done. But for you the testimony will be different. ఇతరులు ఉన్నటువంటి సాక్ష్యము రిజెక్ట్ అయింది, అవ్వదు, సాధ్యము కాదు అని, కానీ మీ విషయంలోకి వస్తే ఆ సాక్ష్యము భిన్నముగా ఉండబోతుంది. When you stand before God, దేవుని ఎదుట మీరు నిలబడ్డప్పుడు He sends His word. ఆయన తన వాక్కును పంపిస్తారు. That word will take you to the perfect destination what God wants to do in your life. ఆ వాక్కు దేవుడు మీ జీవితంలో ఉద్దేశించినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి గమ్యానికి మిమ్మల్ని చేరుస్తూ ఉంది. And that word will give you protection ఆ వాక్కు మీకు కాపుదలనిస్తూ ఉంది. from all the enemies' evil plots. శత్రువుల యొక్క పన్నాగములు అన్నిటి నుంచి మిమ్మల్ని కాపాడుతూ ఉంది. And God will give you provision. అంతేకాదండి, దేవుడు తన సమకూర్పును మీకు And అనుగ్రహిస్తారు. it is not a normal provision. అదేదో సాధారణమైన సమకూర్పు కాదండి, It's a supernatural provision. అసాధారణమైనటువంటి సమకూర్పు. Amen. ఆమేన్.